సార్ 1 minute. ఆహ్వానించి ఈరోజు మంత్రినిలో మాట్లాడుతున్నంటేనే నాకు ఒక అదో రకమైన సంతోషంతో పాటు ఈరోజు దేశాన్నే మలుపు తిప్పిన పివి నరసింహరావు గుర్తొచ్చిన ఒకసారి ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నతను పివి నరసింహరావు అంటే ఆర్థిక సంస్కరణలతో దేశ భవిష్యత్తునే మార్చిన ఈ గడ్డ. రెండవది మరొక మహానాయకుడు మాజీ స్పీకర్ దుద్దిల్ల శ్రీపాదరావు గారంటే అజాత శత్రువు ఆయన. మేము యూత్ కాంగ్రెస్లో ఉన్నప్పుడు స్పీకర్గా చూసేవాళ్ళం. అలాంటి అజాత శత్రువు ఈరోజు ఇక్కడికి 5 సార్లు ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి, ఆయనను చంపిన నక్సలైట్లు కూడా పశ్చాత్తాపడ్డారంటే ఎంత మంచి మనుషులో మనందరం కూడా తెలుసు. ఆ రోజు రాష్ట్రం అంతా ఏడ్చింది, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. దాంతోపాటు ఈరోజు నా సొంత సోదరునిలాగా నాకు ఆత్మీయ మిత్రుడు, ఈరోజు మీ ప్రియతమ నాయకుడు, వారిద్దరి అడుగుజాడల్లో నడుస్తున్న దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు, ఐటీ ఇండస్ట్రీ శాఖ మంత్రి, వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నా. ఈరోజు నన్ను ఇక్కడ ఆహ్వానించినందుకు, మీ అందరితో కలుసుకునేది పాటు ఈ గడ్డ మీద నుంచి మాట్లాడుతున్నందుకు, దాంతోపాటు ఇక్కడ పాల్గొంటున్న పెద్దలు, మా గురువర్యులు, 50 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఇప్పుడు అగ్రికల్చర్ మినిస్టర్గా, గతంలో 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు R&B శాఖ మంత్రిగా, మచ్చలేని నాయకుడు మన ఇన్ఛార్జ్ మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు గారికి, మా సోదరుడు మీ పార్లమెంట్ సభ్యులు ప్రజల కోసం పనిచేస్తున్న వంశీ గారికి, మరొక సోదరుడు రాజ్ ఠాకూర్ ఎమ్మెల్యే మా సోదరుడు, అలాగే కలెక్టర్ హర్ష గారికి, మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ గారు, వైస్ చైర్మన్ సుధీర్ రెడ్డి గారికి, వేదిక మీద కౌన్సిలర్లకు, నాయకులకు. ఎందుకంటే ఎక్కువ మాట్లాడాలన్నా 5:30కి హెలికాప్టర్ లేవాలి. ఇంకా రేపు రాజీవ్ గాంధీ జయంతి ఉన్నది. మీరందరూ కూడా జయంతిలో పాల్గొని మనం సరులో 18 సంవత్సరాలకే ఓటు కల్పించి హక్కు కల్పించిన నాయకుడు. ఈరోజు సంతోషం. మా శ్రీధర్ బాబు గారి కాన్ఫరెన్స్లో దాదాపు 800 కోట్ల రూపాయలు R&B శాఖ నిధులు, నా కాన్ఫరెన్స్లో కూడా అన్ని పెట్టుకోలే నిధులు. నేను నా కాన్ఫరెన్స్లో కూడా అన్ని వరుస పెట్టుకోలే. ఈరోజు HLP గోదావరి మీద ఒక బ్రిడ్జ్ 125 కోట్లు, బైపాస్ రోడ్డు 162 కోట్లు, HLP మానేరు మీద ఆరెండ్ల దగ్గర 203 కోట్లు, వెంకటాపూర్ టు ఆరెండ రోడ్ 50 కోట్లు, అలాగే మంత్రి ఓజేడు రోడ్డు 60 కోట్లు, అక్కడ కూలిపోయిన బ్రిడ్జ్ కూడా మన పునర్నిర్మాణం చేస్తున్నాం. దాంతోపాటు హ్యామ్లో మళ్ళొక 200 కోట్లు. ఇవన్నీ కూడా టెండర్లు అయి 1.5 సంవత్సరాలు పూర్తి చేసే విధంగా మీ అందరూ కూడా అందుబాటులో ఉండి క్షేమంగా డబుల్ రోడ్డు మీద తిరిగే విధంగా మంత్రిని కాన్ఫరెన్స్ని అభివృద్ధి చేస్తారని మీ అందరికీ కూడా మాటిస్తున్నా. ఒకటే, నా కాన్ఫరెన్స్ ఎంత ఉందో, నా కాన్ఫరెన్స్ కంటే ఎక్కువ మంత్రిని దృష్టిలో పెట్టుకొని ప్రతి 15 రోజులకు ఒకసారి రివ్యూ చేసుకొని మళ్ళా కూడా రావడం జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటూ, మరొక ముఖ్యది, అక్కా చెల్లెలకు సంబంధించిన అన్నదమ్ములు చదువుకున్న నిరుద్యోగులకు సంబంధించి NAC సెంటర్ అంటే నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ R&B డిపార్ట్మెంట్ సంబంధించింది. నిజామాబాద్లో ఉన్నది, కరీంనగర్లో ఉన్నది. కొత్తగా మంతనిలో 20 కోట్లతోని ఈరోజు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని ఈరోజు అక్కా చెల్లెళ్లకు, మీరందరూ కుట్టు మిషన్ నేర్చుకోవాలన్నా, మీ అందరు టైలరింగ్లో శిక్షణ ఇచ్చి రెడీమేడ్ దుస్తులకు హోల్సేల్గా సప్లై చేసే విధంగా మా డిపార్ట్మెంట్ కోచింగ్ ఇస్తుంది. మన రాజధాని కరీంనగర్ చెందిన మా ఎంప్లాయ్ ఉత్తమ ట్రైనింగ్ ఇచ్చినందుకు రాష్ట్రపతితోని చేతుల మీదుగా అవార్డు తీసుకుంది. మా డీజీ శ్రీనివాస్ రెడ్డి గారు ప్రత్యేక చొరవ తీసుకొని
మీ అందరికి కూడా 6 నెలలలోపే ఈ సెంటర్ని ఓపెన్ చేసి యువకులకు ఫ్యాబ్రికేషన్ కానీ ఫ్లోరింగ్ కానీ మీకు ఫాల్ సీలింగ్ కానీ కార్ డ్రైవింగ్ దాంట్లో రకరకాల స్కిల్నెస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా నేర్పించే విధంగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ యువకుల కోసం ఈరోజు మీకు శాంక్షన్ చేయడం జరిగింది. రోడ్లు ఎంత ముఖ్యమో నిరుద్యోగ సమస్య మీద గవర్నమెంట్ పరంగా ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినా ఈరోజు ప్రైవేట్ పరంగా కూడా ట్రైనింగ్ శిక్షణ కానీ ఇవాళ శ్రీధర్ బాబు గారికి కొడంగల్ మంత్ని మన 2 ఒకటేసారి 20 కోట్లతో జీవో ఇవ్వడం జరిగింది. మా మంత్రికి 800 కోట్లు కాదు, ఇంకొక 800 కోట్లు ఇచ్చినా కూడా ఈ ప్రజల రుణం తీర్చుకోలేవు. మీ అదృష్టం మీ శాసనసభ్యుడు మా అభిమాన నాయకులు మంత్రివర్గంలో మేము ఏదన్నా చెప్పాలనుకుంటే ఆయనకొక్కడికే చెప్పే అవకాశం మాకుంది. ఎందుకనంటే ఆయనకున్నటువంటి ఆలోచన ప్రకారంగా ఎవరికి ఎక్కడ ఏం చెప్పాలో చెప్పి ఆ పనులు పూర్తి చేయగలిగినటువంటి నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తి మీ శ్రీధర్ బాబు గారు అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. నా అదృష్టం వాళ్ళ నాన్నగారితో కూడా నేను అసెంబ్లీలో ఉండే అవకాశం వచ్చింది. శాసనసభ స్పీకర్ అంటే ఎట్లుండాలో, ఏ విలువలతో ఉండాలో, ఎంత నైతిక బాధ్యతతో ఉండాలో శ్రీపాదరావు గారిని చూసి ఇప్పుడు రోజులు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. అంత నిజాయితీ నిబద్ధత కలిగినటువంటి వ్యక్తుల యొక్క వారసత్వంగా మీరు శ్రీధర్ బాబు గారిని అనేక సందర్భాల్లో మీరు మీ భుజాన మోసి ఆయన గెలిపించారు. ఆయన గెలిచిన ప్రతిసారి కూడా ఈ మంత్రి నియోజకవర్గ అభివృద్ధి కోసం ఆయా ముఖ్యమంత్రులు ఎవరున్నా కానీ ఆయన రాజశేఖర్ రెడ్డి, రోషయ్య, కిరణ్ కుమార్ రెడ్డి ఆయనకి సంబంధం లేదు. మంత్రిని ప్రజలే నాకు అవసరం, అక్కడ అభివృద్ధి నాకు అవసరం అని చెప్పగలిగేటటువంటి వ్యక్తి. ఆయన్ని చూసి ఎవరైనా సరే పనిచేయాల్సిందే. ఇప్పుడు మేము రేవంత్ రెడ్డి గారికి చెప్పే బదులు మీ శ్రీధర్ బాబు గారికి చెప్పి వదిలేస్తుంటాం. అందుకని ఆయన్ని మీరు ఇంకా ఎన్ని రోజులు అవసరమైతే అన్ని రోజులు మీరు ఆశీర్వదించాలి. ఆయన మాటకి, ఆయన గౌరవానికి, ఆయన ప్రతిష్టకి, ఆయన కీర్తికి భంగం కలగకుండా వేదిక మీద ఉన్నటువంటి నాయకులందరూ పనిచేయాలి. దయచేసి ఆయన ఇచ్చినటువంటి పనులు క్వాలిటీతోటి పూర్తి చేసుకోవటం, నిజాయితీగా ఉండటం, నిబద్ధతగా ఉండటం, శ్రీధర్ బాబు గారికి ఎక్కడా కూడా మచ్చ రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీ అందరిది అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఆయనకి కుడి భుజం జిల్లా పార్టీ అధ్యక్షులు రాథోడ్ గారు, రాజ్ ఠాకూర్ గారు, ఆయన గారు ముఖ్యమంత్రిని నిలబెట్టి అడగగలిగే మనిషి అండి ఆయన. అందుకని మళ్ళీ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పెట్టారు. అదేవిధంగా యువకుడు వంశీ పార్లమెంట్లో ఏ సమస్య కావాలన్నా మన పెద్దపల్లి నియోజకవర్గం తరపున, పార్లమెంటు తరపున, రాష్ట్రం తరపున గళమెత్తి మాట్లాడగలిగినటువంటి యువకుడు వెంకటస్వామి గారి మనవడు వంశీ గారు. ఇటువంటి మంచి మంచి నాయకులు, నిజాయితీ కలిగిన నాయకులు, నిబద్ధత కలిగిన నాయకులు, ఈ ప్రాంతం కోసం పోరాడినటువంటి నాయకుల వారసత్వమైనటువంటి వాళ్ళని మీరు గెలిపించుకున్నారు. వీళ్ళ బాధ్యత వీళ్ళ తాత కంటే మంచిగా చేయాలి వంశీ, వీళ్ళ నాన్నగారి కంటే మంచిగా చేయాలా శ్రీధర్ బాబు. మిమ్మల్ని అందరినీ మెప్పించాలా, ఒప్పించాలా, శభాష్ అనిపించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఈరోజు మంతని టౌన్ బ్రిడ్జ్ నుంచి బస్ డిపో వరకు వెడల్పు చేయాలనే ఒక సంకల్పనతో నిర్మాణం గురించి 15 కోట్ల రూపాయలు కానీ, మధ్యలో మన టౌన్కు సంబంధించిన బ్యూటిఫికేషన్ చేయాలని ఒక 20 లక్షల రూపాయలతో, గాంధీ చౌక్ నుంచి అంబేద్కర్ చౌక్ వరకు రోడ్డు వెడల్పు, సెంట్రల్ లైటింగ్తో పాటు అంబేద్కర్ చౌక్ నుంచి ముత్యాలమ్మ టెంపుల్ వరకు క్యాంప్ ఆఫీస్ రోడ్డుకు సంబంధించి, అదేవిధంగా అన్ని వార్డులలో దాదాపు ఈ 2.5 సంవత్సరాల్లో 40 కోట్ల రూపాయలతో రోడ్లు కానీ డ్రైనేజీ నిర్మాణ కార్యక్రమాలతో పాటు మరొక 9 కోట్ల రూపాయలకు సంబంధించిన రోడ్లు శంకుస్థాపన ఈరోజు పెద్దల నాగేశ్వరరావు గారు, వెంకటరెడ్డి గారు కూడా చేయటం జరిగింది. మంతెని డిపో నుంచి గోదావరి వరకు 4 లేన్ల రోడ్డు 2 కిలోమీటర్ల వెడల్పు 22 కోట్ల రూపాయలతో, పుష్కరానికి సంబంధించి
మరి పెద్ద ఎత్తున ఈరోజు మన ప్రాంతానికి మరి డివోటీస్ వస్తారు కనుక 22 కోట్ల రూపాయలతో ఈరోజు శంకుస్థాపన చేసుకున్నాం. అదేవిధంగా సూరయ్యపల్లి నుండి పక్కనున్న మన గ్రామం సూరయ్యపల్లి నుండి కాకర్లపల్లి మీదుగా సీతంపేట వరకు రోడ్డు వెడల్పు మరి 29,94,00,000 రూపాయలతో ఈరోజు వారి చేతుల మీదుగా శంకుస్థాపన చేసుకున్నాం. గుంజపడుగు నుంచి చాలా రోజులుగా, ఎందుకంటే నేను ఎలక్షన్ పోయినప్పుడు మాట ఇచ్చిన, గుంజపడుగు నుంచి ఉప్పట్ల మీదుగా విలోచం వరకు ఈరోజు 8,78,00,000 రూపాయలు. అదేవిధంగా మా మంతని ముత్తారానికి సంబంధించి మరి చాలా రోజులుగా వేచి చూస్తూ ఉన్న ముత్తారం కూనారం రోడ్డు 36 కోట్ల రూపాయలతో మంతని ముత్తారానికి సంబంధించి నేరుగా పెద్దపల్లి పోవడానికి ఆ నిధులకు సంబంధించిన శంకుస్థాపన కార్యక్రమం కూడా చేసుకున్నాం. ఈరోజు డిఎంఎఫ్టి నిధుల నుంచి దాదాపు 23 కోట్ల రూపాయలతో మంతని మున్సిపాలిటీలో అన్ని వార్డులు డ్రైన్ల నిర్మాణం, అండర్ గ్రౌండ్ డ్రైన్ నిర్మాణం ఇంతపూర్వకమే చేయటం కూడా జరిగింది. ఈరోజు వాటర్ బాడీస్ మరి నీటి నిల్వ గురించి దాదాపు 2 కోట్ల రూపాయలతో ఈ పట్టణానికి సంబంధించిన అంశాలను మరి శంకుస్థాపన చేసుకున్నాం. మరి TUFIDC నిధుల కింద ఇప్పుడే మనం మున్సిపల్ కార్యాలయం భవనం నిర్మాణం చేసుకుంటున్నాం. మరొకసారి మిమ్మల్ని పిలవటం జరుగుతుంది. మున్సిపల్ భవన నిర్మాణ కార్యక్రమాలు, అదేవిధంగా మరి కూరగాయలు, మాంసాహార మరి మార్కెట్ నిర్మాణ పనులు కూడా మీరు చూస్తూ ఉన్నారు, పనులు ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా వివిధ వర్గాలకు సంబంధించిన కమ్యూనిటీ హాల్ల నిర్మాణం కూడా జరుగుతూ ఉంది. ఈరోజు బొక్కల్ వాగు నుండి మరి ఏకో పార్ట్ వరకు పార్క్ క్లియరెన్స్ పనులను మొదలు పెట్టుకున్నాం. మహాలక్ష్మి దేవాలయం అమ్మగారి ఆలయ నివారణలో ఆవరణలో రావుల్ చెర సుందరీకరణ కార్యక్రమం మరి 4 కోట్ల రూపాయలతో పనులు దాదాపు 75% పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసుకున్నాం. STP ప్లాంట్ నిర్మాణం జరుగుతూ ఉంది. గోదావరి ఘాట్ వద్ద మరి భూమి ఏర్పాటు చేసుకొని వాటి అభివృద్ధి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని ఉద్యోగాలు కావాలా, కేసులు కావాలా అని చెప్పి మీ అందరూ ఒకసారి ఆలోచించాలా. మన ఇంట్లో ఉన్న పిల్లలు వాళ్ళ భవిష్యత్తు బాగుండాలంటే ప్రజాపాలనలో మనం చేసే కృషి మీరు చూస్తున్నారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ పాయింట్ ఆఫ్ వ్యూ కానివ్వండి, నిధులు తీసుకొచ్చే పాయింట్ ఆఫ్ వ్యూ కానివ్వండి, పార్లమెంట్లో మీరందరూ నాకు ఆశీర్వాదం ఇచ్చి కాకా వెంకటస్వామి గారిని గుర్తు చేసుకొని నన్ను పార్లమెంట్ పంపితే ప్రతి అంశం మీద ప్రత్యేకంగా రైల్వే, ఆర్ఓబీసు, ఎఫ్ఓబీసు, మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద 500 కోట్ల రూపాయల నిధులు మన ప్రాంతానికి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా రామగుండం మునుగోడు రైల్వే ట్రాక్ 4,000 కోట్ల రూపాయలతోటి శాంక్షన్ చేయడం జరిగింది. ఇట్లాంటి అభివృద్ధి కార్యక్రమాలు మరెన్నో మీ ఆశీర్వాదంతో మేము ఖచ్చితంగా కృషి చేసి కష్టపడి మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు బాగుండాలని చెప్పి మేము కంకణం కట్టుకున్నాము. ఎట్టి పరిస్థితుల్లో ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని కుట్రలు చేసినా, టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, కేటీఆర్ గారు ఎన్ని కుట్రలు చేసినా ఇక్కడ సాగనివ్వము. మేము తెలంగాణ బిడ్డల కోసము మేము పోరాటం చేస్తాము, వాళ్ళ అభివృద్ధి కోసం మేము పోరాటం చేస్తామని చెప్పి మళ్ళొకసారి నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి